మన దేశంలో పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఏదో తెలుసా? అదే మన హైదరాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. మన దేశం మొత్తానికి శాంతి భద్రతలు కాపాడే ఐపీఎస్ ఆఫీసర్లు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు అదే అకాడమీ నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక మహిళ ఐపీఎస్ ట్రైనీ తనతో పాటే ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక మేల్ ట్రైనీపై సెక్షువల్ హరాస్మెంట్ అండ్ బెదిరింపుల ఆరోపణతో కేసు పెట్టింది. అండ్ ఆ నిందితుని ఇప్పుడు పోలీసులు మల్టీ స్టేట్ సెర్చ్ ఆపరేషన్ తర్వాత అరెస్ట్ కూడా చేశారు. అసలు ఈ ఇష్యూ ఎలా మొదలైంది, అసలు ఏం జరిగింది, అండ్ ఈ కేసు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో చాలా ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కేసు ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే విషయాలన్నీ కేవలం బాధితురాలు ఆరోపించినవి అండ్ అఫీషియల్ న్యూస్ ఛానల్లో వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే. ఫైనల్ తీర్పు కోర్టు ఇస్తుంది. అప్పుడు నిజంగా ఎవరు తప్పు చేశారో బయటకు వస్తుంది. అప్పటి వరకు కేవలం ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళి అసలు వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. నిందితుని పేరు ఎం ఉదయ్ కృష్ణారెడ్డి. అతని ఏజ్ ఒక 33 ఇయర్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం అనే గ్రామానికి చెందినవాడు. ఇతను 2025 బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనరీగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇతనికి లాస్ట్ ఇయర్ మిడిల్లో ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్లో సెలెక్ట్ అయింది. బట్ ఆమె లీవ్లో ఉండడం వల్ల 2025 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్స్తో ఇప్పుడు ట్రైనింగ్కి వచ్చింది. ట్రైనింగ్ అకాడమీలో వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య బంధం కూడా బలపడింది. బట్ కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అలాగే చాలా గొడవలు కూడా అయ్యేవి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆమె తనకు దూరంగా ఉండడాన్ని అతను భరించలేకపోయాడు. అతను చాలాసార్లు సూసైడ్ కూడా చేసుకుంటానని బెదిరించేవాడు. అండ్ అంతేకాకుండా ఆమెకు వేరే కొంతమందితో సంబంధాలు ఉన్నాయని, తప్పుడు ప్రచారం చేసి ఆమె గౌరవాన్ని భంగపరిచాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇతని వేధింపులు భరించలేక ఆమె వేరే ఒక అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుంది. బట్ ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు ఇంకా పెరిగిపోయాయి. కొన్ని ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి ఆమెకు పదే పదే మెసేజ్లు చేసి బెదిరించేవాడు. ఆమె ప్రైవేట్ వీడియోలు ఆమె హస్బెండ్కి పంపి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేవాడు. ఇవన్నీ చూస్తూ భరించలేక ఆమె జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్సువల్ అసాల్ట్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ అలాగే ఆన్లైన్ హెరాస్మెంట్కి సంబంధించిన సెక్షన్లపైన కేసులు పెట్టారు. పోలీసులు ఆమెను ఇన్వెస్టిగేషన్కి పంపించినప్పుడు ఆమె మెడ, గొంతు మీద గాయాలు అండ్ గుర్తులు, చెంప మీద దెబ్బలు అండ్ అలాగే ఎడమకాలకి గాయాలు ఉండడాన్ని గుర్తించారు. ఈ ఫైండింగ్స్ అన్నీ దర్యాప్తులో వాళ్ళు ఎవిడెన్స్గా పరిగణించబోతున్నారని పోలీసులు తెలిపారు. అతని పైన కేసు నమోదైన తర్వాత అతను కొంతకాలం ఎవరికీ కనిపించకుండా మాయమైపోయాడు. పోలీసులు 5 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్తో సహా టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని ట్రాక్ చేశారు. చివరికి నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గర అతను తన సొంత ఊరైన ప్రకాశం డిస్టిక్కి వెళ్తుండగా అతన్ని పోలీసులు ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతని టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్లి దాదాపు 3 గంటలకు పైగా ప్రశ్నించారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు. అలాగే అతని మొబైల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కంప్లైంట్ ఇచ్చిన ఆ ట్రైనీ ఐపీఎస్ మహిళ అందించిన సమాచారంతో టెక్నికల్ ఎవిడెన్సెస్ను పోలీసులు మ్యాచ్ చేశారు. మీడియా అప్రోచ్ అయ్యి ఈ విషయం పైన అతన్ని క్వశ్చన్స్ అడగగా అతను తన ముఖాన్ని మాస్క్తో కవర్ చేసుకుంటూ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి నిరాకరించాడు. అండ్ ఒక వీడియోగ్రాఫర్ని అయితే పోలీసుల ముందే నెట్టేశాడు. బుధవారం అతన్ని ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ను విధించింది. ఆ తర్వాత అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అసలు ఈ ఇష్యూ పైన నిందితుడు ఏం చెప్తున్నాడు, అతని వాదన ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రిమాండ్ హియరింగ్లో డిఫెన్స్ లాయర్ వాదిస్తూ హైదరాబాద్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వకుండా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 35ని ఉల్లంఘించారని ఆరోపించాడు. అంతేకాకుండా డిఫెన్స్ లాయర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని లేవనెత్తాడు. బాధితురాలు మొదట నేషనల్ పోలీస్ అకాడమీకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందులో సెక్షువల్ హరాస్మెంట్ ఆరోపణలు లేవని, ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నమోదైందని ఆరోపించాడు. బట్ ప్రాసిక్యూషన్ వైపు నుంచి
ఈ వాదనలను వ్యతిరేకిస్తూ ఆ మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు నిందితుడిని ఆగస్టు 11 వరకు జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఇదే సమయంలో తనపైన నమోదైన కేసుని కొట్టివేయాలని ఉదయకృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అండ్ ఆ బాధితురాలికి నోటీస్ పంపించింది. పూర్తి వివరాలతో అండ్ ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ విచారణని ఆగస్ట్ 26కి వాయిదా వేసింది. అంటే ఇప్పుడు ఈ కేసు రెండు వైపులా నడుస్తుంది. ఒకవైపు నిందితుడు జైల్లో ఉన్నాడు అండ్ అలాగే ఇంకొక వైపు హైకోర్టులో ఆ కేసును కొట్టివేయాలని పోరాడుతున్నాడు. ఇది ఇంకా విచారణలో ఉన్న కేసు. నిందితునికి తన వాదన వినిపించుకునే హక్కు ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కోర్టు మాత్రమే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.